పింఛన్ డబ్బులు వస్తే మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని పోయబ్బో పో పాడుకోపో అయ్యా అని అమ్మ కాయలు తెచ్చుకొని తినవే, నువ్వు ఇది తెచ్చుకొని తినవే, నాకెందుకు పోయా, నేనే ఏటికెద్దు నా పాడికి పెరాను, ఎప్పుడు పోతానో తెలియదు, నువ్వు బాగుండా నువ్వు సల్లగా. అమ్మని ఎట్ట వదులుతావురయ్యా? చచ్చిపోవడానికి ఇష్టపడిందిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుకు కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయడానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా తెలియని దినాల్లో, ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి, తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు, గతం వదిలేసాయి. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలు పడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో, ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురం మనం గుర్తు రాసుకో. ఇంకేం చెప్పదలుచుకోవాలి? 5 సంగతులు చెప్పా. నంబర్ 1 స్థిర బుద్ధి, నంబర్ 2 సుబుద్ధి, నంబర్ 3 స్వస్థ బుద్ధి, నంబర్ 4 వినే బుద్ధి, తినే బుద్ధి కాదు వినే బుద్ధి, నంబర్ 5 కృతజ్ఞతా బుద్ధి. ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ, ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ